పొద్దుగల ఏంది నాకు ఈ తిట్లు అసలు అర్థం కాదు. అమ్మతో ఛాలెంజ్ చేసి మరీ వచ్చినమ్మ వద్ద నేను కులోలను పెట్టాల్సిన అవసరమే లేదు, మేమే పత్తి మొత్తం ఏర్పెడతామని. అందులో ఇంట్లో అస్సలు టైంపాస్ అవ్వట్లేదు. ఈ రావి చెట్టు అయితే మా తాత వాళ్ళ తాత పెట్టిందంట, ఇప్పటికీ అంతే స్ట్రాంగ్ గా ఉంది, నరుకుతున్నా కొద్దీ వస్తూనే ఉంది. అమ్మోళ్ళకి 2 మేకలు ఉన్నాయి, మీకు తెలిసిందే కదా, వాటిని కూడా తీసుకొచ్చి పొలంలో కట్టేసినాం. యుద్ధానికి సిద్ధం అవుతున్నాం మా వద్ద నేను. మా అమ్మ అప్పుడే చెప్పింది, మీ వల్ల కాదు ఎండకి ఇంట్లో కూర్చోండే బాబు అనే, తగ్గేదేలే అని వచ్చినాం ఇద్దరం కలిసి. మా వద్దకి నాకున్న టాలెంట్ కి చిన్న కవర్లు ఇచ్చి పంపిస్తే సరిపోయేదానికి మా అమ్మ పెద్ద పెద్ద బస్తాలే ఇచ్చింది. ఇచ్చి 2 సార్లు అప్పచెప్పింది. సాళ్ళ అదేందక్క అనుకుంటున్నారు కదా, తెలంగాణలో లైన్లను అయితే పత్తి చేనులో సాళ్ళనే పిలుస్తారు. ఎండ మామూలుగా కొడతలేదు. అందులోటి మేము పిల్లల్ని తీసుకొని వెళ్ళాము, 4గురిని చుక్కలు చూపించారు. ఒక పక్క ఎండ, ఒక పక్క పిల్లలు. లో కొంచెం ఎనర్జీ ఎక్కువగానే ఉంటుంది కదా, పిల్లల్ని తీసుకెళ్ళి నువ్వు పక్కకి వెళ్ళి కూర్చో అమ్మ, చల్లని నీడ కింద మేము ఏరుతానులే అని చెప్పి మా అమ్మని బయటికి పంపించినాం. ఒక లైన్ కూడా చక్కగా ఏరలే, ఎనర్జీ మొత్తం డౌన్. మా అమ్మ పిచ్చ తిట్టింది. లేదా ఇంకా వీడియో తీస్తున్నావు, వీడియో తీయడానికి వచ్చినావు, పత్తి ఏరడానికి వచ్చినావా అని మామూలుగా తిట్టలేదు. ఇంకా ఎండకు వచ్చాం కదా థమ్స్అప్ తెప్పియమని అడిగా. తిట్టింది కానీ అడగగానే కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్ గా ఇంట్లో మంచిగా రెస్ట్ తీసుకుందాం అనుకుందాం అమ్మ, కానీ మేమే కావాలని పొలానికి తీసుకొని వచ్చినాం. చిన్నప్పుడు ఎంత బాగా ఏరేదానో అమ్మతో కలిసి మా పొలంలో పత్తి. అసలు ఇప్పుడు ఆ ఓపికే లేదు. అంతేనా, కష్టజీవులం కదా.